వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. చింతపల్లిలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేకత దినోత్సవం సందర్భంగా భారీ ర్యాలీ. అల్లూరి జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో డిగ్రీ కాలేజ్ విద్యార్థులతో అంతర్జాతీయ మాదక ద్రవ్యాలను వ్యతిరేకత దినోత్సవం సందర్భంగా చింతపల్లి ఏఎస్పీ ప్రతాప్ శివకిషోర్ గంజాయిపై పోలీసులు భారీ ర్యాలీ నిర్వహించి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చింతపల్లి ఏఎస్పీ ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ గంజాయి పండించిన, గంజాయి సరఫరా చేసిన లేక తరలించిన చట్టరీత్యా నేరమని మాదక ద్రవ్యాలు పట్టుబడితే బెయిల్ కూడా రాకుండా జైలు శిక్ష పడుతుందని, మాదక ద్రవ్యాల వలన కలిగిన నష్టాల గురించి వివరిస్తూ జీవితాలు నాశనం చేసుకోవద్దని, గంజాయి కోసం మీకు ఎవరైనా తెలిస్తే సమాచారం ఇవ్వాలని, వారి పేరు గోప్యంగా ఉంచుతామని చింతపల్లి ఏఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. ఈ సందర్భంగా చింతపల్లిలో గిరిజనులతో అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు. అన్న సైడ్కి ఎలా మాట్లాడతారు సార్? వస్తారా? అప్పుడు మనకి జీవనోపాధి ఎలా రావాలి? ఇప్పుడు రేపు పొద్దున మీరు అందరూ డిగ్రీలు చదువుతున్నారు, మీకు జీవనోపాధి ఎలాగా? కాబట్టి ఈ గంజాయి అనే సమస్య జస్ట్ గంజాయి అమ్ముకునే వాడికి కొనేవాడికి మాత్రం కాదు. ఈ గంజాయి అనేది మీ జీవితాన్ని మొత్తాన్ని చాలా వరకు మీకు తెలియకుండానే అది ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి ఈ గంజాయికి అగెనిస్ట్ గా పోరాడడం ఒక్క పోలీస్ బాధ్యత కాదు, మీ అందరి బాధ్యత. ఇంకా నాకు కొన్నిసార్లు కొన్ని చిన్న చిన్న కంప్లైంట్లు వస్తున్నాయి. ఈసారి కానీ ఎవరైనా మీ టీచర్స్ కానీ ఫలానా వ్యక్తి డిగ్రీ కాలేజ్లో కానీ స్కూల్స్లో కానీ ఉన్నారు అని చెప్తే స్టూడెంటా లేకపోతే చదువుకుంటున్నారన్న ఆలోచన లేకుండా తీసుకెళ్లి ఎన్డీపీఎస్ యాక్ట్ పెట్టి జైల్లో పెట్టేస్తాం. క్లియరా? అర్థమైందా? మంచిగా ఉంటే పోలీస్ ఎంత సపోర్ట్ చేస్తారో, కొంచెం లాక్ అగెనిస్ట్ పోతే ఏం చేస్తారో గట్టిగా చెప్పాలి. కాబట్టి మన పోలీస్ వాళ్ళు లాకి సపోర్ట్గా ఈ గంజాయి నిర్మూలనకి గట్టిగా సహకరిస్తారని ఆశిస్తూ మరొకసారి ఇక్కడికి వచ్చినందుకు, ఈ మన పోలీస్ వ్యవస్థ కూడా సహకరించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సార్ మాకు గంజాయి అవగాహన కోసం చెప్పారు. ఈ కాలంలో చాలామంది గంజాయికి చాలా అలవాటు పడుతున్నారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా బాలులు కూడా గంజాయికి అలవాటు పడుతున్నారు. వాళ్ళు గంజాయి సప్లై చేయడం వల్ల వాళ్ళ ఇంటి వాళ్ళకే ఇష్యూస్ జరుగుతున్నాయి. వీళ్ళు అమాయకులుగా ఉంటారు కాబట్టి గిరిజన ప్రజలు వాళ్ళ ఫ్యామిలీ వింటున్నారు కాబట్టి కావున ఈ గంజాయిని అందరూ నియమించని కోరుతున్నాము. సే టు లైఫ్ అండ్ సే నో టు గంజాయి. నా పేరు పి వినయ్ కుమార్. నేను ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్నాను. ఇప్పుడు మాకు ఇది ఎందుకోసం చేశారనేసి అంటే ఈ ప్రాంతంలో గంజాయి అనేది చాలా ఎక్కువగా పండిస్తున్నారు. ఇక్కడ వాళ్ళు వాడకపోయినా సరే ఇక్కడ పండించి దీన్ని ఎగుమతులు చేస్తున్నారు కిందకి. ఇక్కడ వాళ్ళు కొంతమంది వరకు వాడుతున్నారు, కింద చాలా వరకు చాలా నాశనాలు అయిపోతున్నారు. కానీ ఇక్కడ వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి గిరిజనులని దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళని యూజ్ చేసుకుంటున్నారు, అంటే వాడుకుంటూ వీళ్ళని
వీళ్ళకి 10-5 ఇచ్చేసి వాళ్ళు లాభాలు పొందుతున్నారు. వీళ్ళకి ఏ ఉపాధి లేకుండా ఒకవేళ వీళ్ళు ఏ విధంగా ఒకవేళ పోలీసులకు కానీ దొరికిపోయినట్టు అయినా సరే వీళ్ళని వాళ్ళు ఎలా చేస్తారనేసి అంటే వాళ్ళకి వీళ్ళకి ఏ సంబంధం లేనట్టు కేసు మొత్తం వీళ్ళపైనే ఉంటుంది. అదేవిధంగా వీళ్ళ ఫ్యామిలీస్ అన్నీ డిస్ట్రాయ్ అయిపోతాయి. కాబట్టి ఈ విధంగా వాళ్ళు కూడా కొంచెం అర్థం చేసుకోవాలనేసి ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు. తర్వాత ఇంకా ఏంటంటే గంజాయి అనేది ఈ ప్రాంతంలో పండించేసి కింద ప్లెయిన్ ఏరియాస్ మొత్తానికి స్ప్రెడ్ చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు యూజ్ చేయనప్పటికీ అక్కడ వాళ్ళు యూజ్ చేస్తున్నారు కదా, ఏదైనా ప్రాణమే కాబట్టి మనం గంజాయిని పండించకుండా ఉండాలనేసి ముఖ్యంగా ఇప్పుడు ఈ కండక్ట్ చేస్తున్నాం. దీనికి ఎక్కడైనా మీకు ఏ విధంగా ఎక్కడ ఎవరు గంజాయి వాడినట్టు కానీ లేదా తాగుతున్నట్టు కానీ అమ్ముతున్నట్టు కొనుక్కున్నట్టు ఎక్కడ మీకు కనిపించినా సరే మనకి సార్ ఒక టోల్ ఫ్రీ నెంబర్ అనేది ఒకటి జనరేట్ చేశారు. ఆ నెంబర్కి మనం కాల్ చేయాలి. ఆ నెంబర్ ఏంటంటే 9381123100 9381123100. ఈ నెంబర్కి అందరూ కాల్ చేసి అందరికీ అవేర్నెస్ కల్పించాలనేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఒక అవేర్నెస్ సెషన్ చింతపల్లి యూత్ అందరితోటి, ముఖ్యంగా మన డిగ్రీ కాలేజ్, ఏపీఆర్ కాలేజ్ ఈ స్టూడెంట్స్ అందరితోటి ఈ మన సందర్భంగా కూడా ఒక అవేర్నెస్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మనందరికీ తెలిసిందే, ఈ మన ప్రాంతంలో ఈ గాంజా అనే ఒక మహమ్మారికి చాలామంది యువత బలైపోయి బయట నుంచి వచ్చిన వ్యక్తులు వాళ్ళకి ఆశ పెట్టో వాళ్ళ చేత కల్టివేషన్ చేయించడమో లేకపోతే ఒడిశా నుంచి వచ్చిన గాంజాని ట్రాన్స్పోర్ట్లో వాళ్ళని భాగస్వాములు చేసి వాళ్ళని వాడుకొని ఏదైనా కేసుల్లో వాళ్ళని విరికించి మన సెంట్రల్ జైల్లో చాలామంది మగ్గిపోతున్నారు. వీళ్ళందరికీ ఒక ప్రత్యేకమైన అవగాహన కల్పించడం కోసం, ఈ గాంజా బారిన పడి తరతరాలని నాశనం చేసుకోకుండా ఉండడం కోసము దానికి ముఖ్యంగా మనం అవేర్నెస్ తీసుకురావాల్సింది. ఇప్పుడున్న భావితరం ఈ డిగ్రీ కాలేజ్ యువతనే రాబోయే కాలానికి పౌరులుగా ఉంటారు. కాబట్టి వాళ్ళ ద్వారా గ్రామాన అవేర్నెస్ తీసుకురావడము, వాళ్ళ ద్వారా ఈ గాంజా వ్యతిరేకంగా ఏదైతే ఎస్పీ గారు ఒక నెంబర్ క్రియేట్ చేశారో సమాచారం కోసం, ఆ నెంబర్ గురించి మనము ఫెసిలిటేట్ చేయడము. తర్వాత ఈ గాంజాకి వ్యతిరేకంగా ఈ గాంజా వలన మన ప్రాంతం ఎలా నష్టపోతుంది, ఒక మెక్సికో, ఒక యుఎస్ఏ ఇట్లాంటి పెద్ద పెద్ద దేశాలు కూడా ఈ డ్రగ్స్ బారిన పడి వాళ్ళ తరతరాలు నాశనం అవ్వడము, దాన్ని ఒకసారి మాదక ద్రవ్యాలకి బానిసలు అయితే ఆ ప్రాంతం కానీ ఆ ప్రాంతంలో ఎట్లా క్రిమినల్స్ పెరుగుతారు, ఎట్లా దొంగతనాలు పెరుగుతాయి, ఎట్లా శాంతి భద్రతల సమస్యలు వస్తాయి, తద్వారా మన మామూలుగా గాంజా చేయని వాళ్ళకి కూడా ఎట్లాంటి ఇబ్బందులు కలుగుతాయి అన్నది మనం సెన్సిటైజ్ చేయడం జరిగింది. ఈ సమాచారం మన డిగ్రీ కాలేజ్ విద్యార్థులు కూడా అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాము. కాబట్టి కొంతమంది డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ కూడా మీతో మాట్లాడతారు, వాళ్ళ ఒపీనియన్ షేర్ చేసుకుంటారు.